పరిశుద్ధ గ్రంథము నుంచి లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నట్లయితే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. చాలండి ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారండి? ఎవరు చెబుతున్నారు ఈ మాటలు? యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి జక్కయ్యతో మాటలు తెలియపరుస్తున్నాడు. ఏమనంటే, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ వాక్యం ఏమని తెలియపరుస్తుందంటే, నశించినటువంటి దాని కొరకంట ఎవరంటారంటండి? మనుష్య కుమారుడు వస్తాడు. చూడండి, ఆ సందర్భంలో మనం అక్కడ చూసినట్లయితే ఏం జరిగింది? అక్కడ ఏమైందండి? యేసు ప్రభు అంట ఎరికో పట్టణాన్ని సంచరించు అంట దానిలో ప్రవేశించి దాని గుండా పోతున్నటువంటి సమయంలో అక్కడ ఎవరున్నారండి? శంఖపు గుప్తదారుడైనటువంటి జక్కయ్య ఆ స్థలములో ఉన్నాడండి. అంటే ఆ ప్రాంతంలో నివాసం ఉన్నాడు. అయితే చూడండి, యేసు ప్రభు ఆ సమయానికే చూడండి ఆయన ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించాడు. దయ్యాలు పట్టినటువంటి వ్యక్తులు నడిపించాడు, బలహీనమైనటువంటి వ్యక్తుల్ని బాగుపరిచాడు. చూడండి, ఎన్నో చూడండి వ్యాధులు కలిగిన వ్యక్తుల్ని స్వస్థపరిచాడు. వీటన్నిటిని చూసినటువంటి మనుషులకి యేసు ప్రభు మీద ఏం కలిగిందంటే విభ్రాంతి కలిగిందండి, ఆశ్చర్యం కలిగించండి. ఒక సెలబ్రిటీ కానీ వస్తే జనాలు ఎలాగైతే గుమ్ము కొడతారో అలాగే యేసు ప్రభు ఏ మార్గంలో పోతున్నా కానీ ఆ యేసు ప్రభుని చూస్తానికి ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు ఏం చేసేవాళ్ళంట? ఆ ప్రజలందరూ ఆ ప్రాంతానికి వచ్చేవాళ్ళు. ఆ ప్రాంతానికి వచ్చి యేసు ప్రభుని చూడాలని పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళ. అలాంటి చూడండి, ఈ యేసు ప్రభు అంట ఎరికో పట్టణం ప్రవేశించి పోతున్నప్పుడు ఆ సమయంలో చూడండి అక్కడ మనుషులందరూ యేసు ప్రభుని చూడాలని సిద్ధపడి ఉంటే ఈ గుప్తదారుడైనటువంటి జక్కయ్య కూడా ఏం కలిగి ఉన్నాడు? ఏం కలిగి ఉన్నాడండి? యేసు ప్రభుని చూడాలి అనే ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఈ జక్కయ్య ఎలాంటి వాడంట? పొట్టివాడే. కాబట్టి ఆ జన సమూహంలో యేసు ప్రభు ఆగబడ్డాని యేసు ప్రభు ఏం చేశాడండి? ఒక మేడి చెట్టు ఎక్కి ఏం చేస్తున్నాడు? యేసు ప్రభుని చూద్దామని ఆశతో చూడండి ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. దేవుడు చూడండి, యేసు ప్రభు ఆ మార్గంలో వెళ్తా ఎవరిని చూశాడు? ఎవరిని చూశాడు చెప్పండి? అక్కడ కింద ఉన్నటువంటి వ్యక్తుల్ని చూడలేదు. ఎవరైనా కానీ కింద ఉంటారు, కానీ నేను ప్రత్యేకంగా పైకెక్కితే చూడండి యేసు ప్రభు ఎవరు చూశాడు? జక్కయ్యని చూశాడు. చూడండి ప్రియమైన సహోదరి సోదరులారా, అక్కడ యేసు ప్రభు ఎవరు చూశాడండి? జక్కయ్యను చూశాడు. చూడండి, సాధారణంగా లేడండి, ఆయన చెట్టు మీద ఉన్నాడు కాబట్టి ఆయన చూసి ఆయన దగ్గరికి వెళ్ళామన్నాడు, జక్కయ్య ఇదనా నేను నీ ఎంట బస చేయవలసి ఉన్నాను. ఎందుకని చూడండి ఆ మాట అన్నాడండి. అక్కడున్న ప్రజలు చూడండి యేసు ప్రభు ఆ మాట అనగానే ఆ ప్రజలు ఏమనుకున్నారంట? 19వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నట్లయితే, అందరూ అది చూచి ఈయన పాపి అయినా మనుషుని యొద్ద బస చేయవలెనని వెళ్ళనని చాలా సరుకొనిరి.
బస చేయ వెళ్ళినని చాలా సనుక్కొనిది. ఈ జక్కయ్య ఎవరంట? ఎవరండి ఈ జక్కయ్య? సుంకపు గుప్తదారుడు. సుంకపు గుప్తదారుడు అంటే ఒక ఏందండి, ఒక ప్రభుత్వంలో ఒక అధికారం. ఏ అధికారం అంటే అక్కడున్న మనుషులు అందరికీ వారి యొక్క ఇంటి పన్ను కానీ, వారి యొక్క నీటి పన్ను కానీ, లేదంటే వారికి ఏదైనా పన్ను విధిస్తే ప్రభుత్వం ఆ పన్నుని కట్టించుకున్నటువంటి వ్యక్తి ఈ జక్కయ్య. అయితే చూడండి ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ జక్కయ్య జీవితం ఎలాగుందండి? పాపముతో నిండి ఉంది. అక్కడున్న ప్రజలందరికీ జక్కయ్య ఎలా కనపడ్డాడు? ఒక పాపిగా కనిపించాడండి. ఎందుకంటే ఈయన యొక్క జీవనోపాధి ఏంటంటే ప్రభుత్వానికి 10 రూపాయలు కట్టాలైతే ఆ మనిషి దగ్గర అక్రమంగా ఇంకో 10 రూపాయలు కట్టించుకునేవాడు. చూడండి, అతను ధనవంతుడా, పేదవాడా, లేనటువంటి స్థితిలో ఉన్నాడా, ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడా, ఇవన్నీ సంబంధం లేదు. ఏ వ్యక్తి దగ్గరైనా అక్రమంగా ధనాన్ని సంపాదించేవాడు. అక్రమ సంపాదన ఎలాగుందంటే ఎంతో మంది తన ద్వారా ఏం చేయబడ్డారండి? శోధించబడ్డారండి, బాధపడి. వారి బాధ ఏమైందంటే ఆ వ్యక్తి మీద ఏలుబాటు చేసిన ప్రియమైన సహోదరి సోదరులారా, ఎలాగ తయారైందంటే జక్కయ్య ఘోర పాపిగా తయారైంది. ఏమైపడి చెప్పండి? తన జీవితం పాపముతో నిండిపోయి తన యొక్క భక్తి జీవితం మొత్తం నాశనం అయిపోయింది. తన జీవితం మొత్తం ఏమైపోయింది? నశించిపోయింది ప్రియమైన సహోదరి సోదరులారా. అందుకని నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడి భూమి మీదకి వచ్చాడు. చూడండి, ఒక దైవం అంట తనకున్న శక్తిని, తనకున్నటువంటి మహిమని, తనకున్నటువంటి చూడండి ఏదండి గొప్ప తేజస్సుని విడిచిపెట్టి మానవుని దేహంతో ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు చెప్పండి? దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడండి? మనుషుల పాపాలు క్షమించడానికి వచ్చాడా? మనుషుల్ని స్వస్థపరచడానికి వచ్చాడా? మనుషుల్ని వ్యాధుల నుంచి విడిపించడానికి వచ్చాడా? మనుషుల్ని అప్పుల నుంచి రక్షించడానికి వచ్చాడా? దేనికి వచ్చాడండి? మనిషినంట రక్షించడానికి. నశించినటువంటి ఆత్మానికి వెళ్ళింది. ఒక మనిషి చూడండి, వ్యభిచారం కానీ, దొంగతనం కానీ, నరహత్య కానీ ఏ పాపం చేసినా ఆ పాపం ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తాడండి? దేవుడి రాజ్యానికి వెళ్తాడా? పరలోకానికి వెళ్తాడా? స్వర్గానికి వెళ్తాడా? ఎక్కడికి వెళ్తాడండి? నరకానికి. చూడండి, దేవుడు మనిషిని ప్రేమించి తను చూడండి మట్టి నుంచి ఒక దేహాన్ని తయారు చేసి అతను చూడండి అభివృద్ధి పరచడం, ఇదిగో సంతోషంగా సంతానాన్ని అభివృద్ధి పరచడం అని చెప్పి చూడండి ఇదిగో ఆయన చేసినటువంటి ఆ మనుషుని చూసి దేవుడు సంతోషపడుతుంటే ఈ మనుషుడు చూడండి పాపానికి దాసుడైపోయి, పాపానికి అలవాటు పడిపోయి చూడండి తన యొక్క జీవితాన్ని ఏం చేసుకున్నాడండి? ఏం చేసుకున్నాడు చెప్పండి? నాశనం చేసుకున్నాడు. ప్రియమైన సహోదరి సోదరులు, చూడండి తల్లిదండ్రులు అంట బిడ్డలని ఎంతో కష్టపడి వేస్తారంట. తల్లిదండ్రులు అంట బిడ్డలంట ప్రయాసపడి వేస్తారంట. చూడండి వారికి కావాల్సిన ప్రతిదీ ఇస్తారండి. చిన్న వయసు నుంచి ఏ శ్రమ లేకుండా, ఏ బాధ లేకుండా, తనకు చెమట కూడా పట్టకుండా వేస్తారండి. కూలి పని పంపిస్తారా? కూలి పని పంపిస్తారండి? అమ్మో రాళ్ళు మొత్తే నా బిడ్డకి చెమటలు కాడితే బాధ వచ్చిందేమో కానీ ఆ బిడ్డల కోసం చూడండి అప్పులు చేసి కూడా
మంచి ఉద్యోగాలు ఇప్పిస్తారు. చూడండి, ఆ ఉద్యోగం చేస్తా ఆ వ్యక్తి త్రాగుడుకు బానిసైపోయి, డ్రగ్స్ కు బానిసైపోయి, వ్యభిచారానికి బానిసైపోయి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు అనుకో, ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారండి? విడిచిపెడతారా? విడిచిపెడతారు చెప్పండి? వాడు ముందు తాగి పోలీస్ స్టేషన్కి వెళ్ళారనుకో, పోలీసులు ఆ వ్యక్తిని తీసుకెళ్తే ఏం చేస్తారంటే తల్లిదండ్రులు పోలీస్ కాళ్ళ మీద పడైనా కానీ, అయ్యా నా బిడ్డని ఏం చేయమంటారండి? నా బిడ్డని రక్షించండి అయ్యా, నా బిడ్డ చేసిన తప్పుని విడిచిపెట్టమని చెప్పి ప్రాధేయపడతారండి. అలాంటి చూడండి, ఇదిగో మనుషుడు చూడండి తన కుమారుని నిమిత్తమే ఒక వ్యక్తి కాళ్ళ మీద పడి ఇది అడగడానికి కానీ తన కుమారుని రక్షించుకోవడానికి కానీ ఎంత ప్రయాసపడుతుంది చూడండి. దేవుడు అంట ఎంతో ప్రేమగా నా బిడ్డలు బాగుండాలని మనుషులు నిర్మించాడు. అలాంటిది చూడండి, ఈ మనుషుడు ఈ భూమి మీద చూడండి అక్రమంగా జీవిస్తూ, వ్యభిచారంగా జీవిస్తూ చూడండి తన జీవితాన్ని పాడు చూడండి. దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడతాడండి. అందుకేనంట ఆయన ఏం చేశాడంట? తన శక్తిని విడిచిపెట్టాడండి, తన మహిమను విడిచిపెట్టి మానవ దేహాన్ని భూమి మీదకి వచ్చాడు రాలేదా? చూడండి, వాక్యం ఏం చెప్తుందంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం చదువుకున్నట్లయితే, అయితే నేను పాపులను పిలవనొచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదు. నీతిమంతులను పిలవ రాలేదు. ఏంటండి? ఎందుకు వచ్చాడండి దేవుడు ఈ భూమి మీదకి? ఎందుకు వచ్చేది చెప్పండి? నేను ఐశ్వర్యవంతులు చేయడానికి కాదు, నేను స్వస్థపరచడానికి కాదు. దేనికి వచ్చాడంట? నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న చెడుతనాన్ని, నీలో ఉన్న దొంగతనాన్ని, నీలో ఉన్న వ్యభిచారాన్ని, నీలో ఉన్న చార కార్యాన్ని, నీలో ఉన్నటువంటి క్రూరత్వం నుంచి నిన్ను రక్షించడానికి అండి. ఎందుకండి నువ్వు నరకం పోవడం ఆయనకి ఇష్టమా? ప్రియమైన సహోదరి సోదరులారా, అందుకనే చూడండి ఈ జగ్గని అక్కడ ఉన్న మనుషులందరూ ఇదిగో ఇతను పాపి, ఇతను దుర్మార్గుడు, ఇతను అక్రమకారుడు, ఇతను చెడ్డవాడు, ఇతనితో మనకు స్నేహవద్దు అని అతను చూడండి అందరూ వెలివేస్తే చూడండి యేసు ప్రభు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఈ దినాన్ని నిండా ఏమన్నాడు? ఉండవలసి ఉన్నదయ్యా అన్నాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఎందుకంటే ఆయన ఎందుకు వచ్చాడండి భూమి మీదకి? నీతిమంతుల కోసం కాలేదండి. చాలా మంది అనుకుంటారు మేమే నీతిమంతులు, మేమే యథార్థవంతులు, మేమే న్యాయవంతులు, మేమే మంచివారు అనుకుంటారు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఒకటి మార్గం అంటే వాడికి యథార్థంగా పడిందంట. తను ఏ తప్పు చేసినా తప్పుగా కనిపిందంట. ఒక వేసి అనుకునేదంట, నేను నా బిడ్డల కోసం, నా పొట్టబోటి కోసం నేను వేసేస్తానని చేస్తున్నాను. ఏందండి భూమి మీద ఇంకేం ఉద్యోగాలు లేవండి? ఉండేలేదు చెప్పండి? పని మనిషి ఉద్యోగం లేదా? లేకపోతే ఒక పిఏ ఉద్యోగం లేదా? ఏందండి? కానీ చూడండి ఏమైంది? ఇదిగో నా కుమార్తెను పోషించుకోవడానికి నేను వ్యభిచారం చేస్తున్నాను. ఎందుకంటే తన మార్గం తనకి ఎలాగుంది? యథార్థంగా ఉందంట. చాలా మంది చూడండి మేమే నీతిమంతులు, మేమే యథార్థవంతులు, మేమే న్యాయవంతులు అనుకుంటారు. ప్రియమైన సహోదరి యోబు లాంటి భక్తుడు అన్నాడంట, అయ్యా నాలో ఏ పాపం ఉన్నదో చెప్పయ్యా. దేవుడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు యోబు అని చెప్పాడు. మరి చూడండి ఆ మాట దేవుడు సాక్ష్యం ఇస్తే యోబు అన్నాడు, ఏమన్నాడండి? నేను ఏ పాపం చేశానా, ఇంకా నాకు ఈ శిక్ష ఎందుకు వచ్చింది? నేను ఏ దోషం చేశాను? ఇంకేమైనా తప్పు చేశానా అని అడుగుతున్నాడు. మనమైతే అన్నాం మేము నీతిమంతులు, ఇతరులైతే తప్పుగా మాట్లాడతాం.
వాళ్ళు ఎలాంటి వాళ్ళు, పిల్లలాంటి వాళ్ళని చెబుతాం. కానీ మనకు మనం అంత తప్పు ఒప్పుకుంటామా? ఒప్పుకుంటామండి. దేవుని వాక్యం అంటుందంటే నీలో పాపం లేదంటే నీకు నాకు ఏముందంట? వేద్యం ఉందంటండి. మనుషుడు అంట ఏం చేస్తానంటండి? చూపుతో పాపం చేస్తానంట, నోటితో పాపం చేస్తానంట, హృదయంలో పాపం చేస్తానంట, ఏందండి చేతుల ద్వారా పాపం చేస్తాడంట. తన మనసులో చూడండి అనేక పాపాలు ఉన్నాయి అంటండి మానవుని యొక్క. అందుకని ఏమన్నాడు? భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి దేవుడు అడిగించు మహిమ. ఎవరండి అందరంటే? ధనవంతుడు అవ్వచ్చు, పేదవాడు అవ్వచ్చు, జ్ఞానం కలిగిన వాడు అవ్వచ్చు, జ్ఞానం లేని వాడు అవ్వచ్చు, ఏంటండి స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు, బాలులు అవ్వచ్చు, వృద్ధులు అవ్వచ్చు, ఎవరైనా కానీ ఈ భూలోకంలో ఉన్న ప్రతి మనుషులంట ఏం చేశారంట? పాపం లేదండి. చూడండి, ఇదిగో నేను మరి 20 సంవత్సరాలు బ్రతికాను, నాలో ఏ పాపం లేదని ఎవరైనా చేయగలరా? ఇదిగో నేను 50 సంవత్సరాలు బ్రతికాను, నాలో ఏ పాపం లేదు. నేను ఇదిగో నోటి మాట ద్వారా వాడు ఏ పాపం చేయలేదని చెప్పగలను. చూడండి, భూమి మీద అంట ప్రతి మనుషుడు పాపం చేశాడు, ఏదో ఒక పాపం చేశాడు ప్రియమైన సహోదరి సోదరుడు. అందుకని అంట నశించిన దాన్ని వెదకి రక్షించడానికి భూమి మీదకి మనుష్య కుమారుడు వచ్చాడు. నీతి మంతుల కోసం రాలా. చూడండి, ఒక భక్తుడు అన్నాడు, అయ్యా నేను ఇదిగో ఉపవాసం ఉన్నానయ్యా, ఇదిగో నేను ఇదిగో దశభాగం తెస్తున్నానయ్యా, నేను ఇదిగో నమ్మకం ఉన్నానయ్యా, నేను దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నానయ్యా, ఇదిగో నేను ఇదిగో శంకర్లాగా ఏమన్నాడండి? ఎవరండి? భక్తుడండి, పరిచయుడండి. ఏం చెబుతున్నాడు? నేను శంకర్లాగా ఒక్కొక్కరు చూడండి నమ్మమంటారు. ఆ పరిచయుడు కూడా చూడండి శంకరం తగ్గించి తనను తాను హెచ్చించుకున్నాడు. తనలో పాపం ఉందా లేదా? హెచ్చింపు అనేది ఒక పాపే, గర్వం అనేది ఒక పాపే, డబ్బు అనేది ఒక పాపే, ఇతరులు తునీకరించి మాట్లాడదు అనేది ఒక పాపే. అలాంటి పాపం మనలో లేదండి, ఉందా లేదా? చూడండి, యేసు ప్రభు ఎప్పుడైతే జక్కీ దగ్గరికి వచ్చాయో, ఇదిగో నీ ఇంట నేను ఉంటాను అనగానే ఎంబట్టి ఏం చేశాడు? ఏం చేశాడు? అయ్యా ఇదిగో నేను ఏమన్నాడు చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నట్లయితే, జక్కీ నిలబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను, నేనెవరి యొద్దనైనాను అన్యాయముగా దేన్నైనా తీసుకుని వెళ్ళా అతనికి 4 వంతులు మరలా చెల్లిందున నా ప్రభుతో చెప్పాను. చూడండి ఏం చేశాడండి? యేసు ప్రభు తన ఇంటికి వస్తాననగానే ఈ చక్రి తన ఇంట్లో ఉన్న అక్రమాలన్నింటినీ ఏం చేశాడండి? తీసేసుకున్నాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఇల్లు అంటే ఏంటండి? మానవుని యొక్క హృదయం. యేసు ప్రభు ఇదిగో నీ ఇంటికి వస్తున్నా అంటే ఏమని అర్థం? నీ యొక్క హృదయంలోకి వస్తానని. మరి నీ హృదయం ఎలాగుంది? హృదయం ఎలాగుందండి? ఈ చక్కెర హృదయంలో చూడండి అక్రమం ఉంది. ఇదిగో అతను ఇదిగో ఏ మనిషి దగ్గర ఇదిగో అక్రమంగా సంపాదించాడు, ఆ సంపాదించిందంట నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను, అతనికి 4 వంతులు చెల్లిస్తాను. మనమైతే ఒక మనిషి దగ్గర అప్పు తీసుకుంటే ఎగ్గొడతాం, చెల్లిస్తామా? ఒక మనిషి దగ్గర వస్తువు తీసుకుంటే తిరిగి ఇవ్వండి, చెల్లిస్తామా? చూడండి, మరి అక్రమం పోవాలిగా. మరి యేసు ప్రభు ఇంటికి రావాలంటే ఏం కావాలి? నీ ఇంట్లో ఉన్న అక్రమం నీ సహోదరుల దగ్గర ఏదైనా వస్తువు తెస్తే మరలా తిరిగి ఎత్తావండి. ఎవరైనా పోరేసి తగ్గిన తిరిగి ఎత్తావా? ఎత్తావండి. కావంట ఇంటి పక్క అవుతా అంట, అమ్మా ఇదిగో మా సహోదరులు ఒక ఇంట్లో పెళ్ళి ఉందమ్మా, పెళ్ళికి వెళ్తున్నాను, మరి మా ఇంట్లోనేమో మరి మంచి బంగారం లేదు అని అంటే చూడండి, ఆ ఇంటి పక్క ఆ స్నేహాన్ని బట్టి అంట, అమ్మా సరేలే నీకు లేకపోతే లేకపోయింది, ఇదిగో నా బంగారం పెడతాను
నా భర్తకు తెలియకుండా నా బంగారం ఎత్తానమ్మా, తీసుకెళ్ళి చక్కగా పెళ్లికి వేసుకొని వెళ్ళి మరలా తిరిగి వచ్చిన తర్వాత ఈ అమ్మ అని చెప్పిన. చూడండి చక్కగా ఆ మాటలన్నీ ఎత్తే బంగారం తీసుకొని పెళ్లికి వెళ్ళి పెళ్లి దగ్గర చూడండి ఏం చేసిందండి, ఆ బంగారం పెట్టుకొని ఆ పెళ్లి వాళ్ళకి అందరూ చూపించి మరి తిరిగి వస్తా ఆ బంగారం మొత్తం తీసుకెళ్ళి తాకట్టు పెట్టి ఆ డబ్బులు తెచ్చుకొని చక్కగా జీవితంటే చూడండి. వారం తర్వాత ఏమే అమ్మా నీకు మరి నేను బంగారం ఇచ్చే ఏదంటే అంటుంది, నువ్వెప్పుడు ఇచ్చా నాకు ఏమంటుందండి, నువ్వెప్పుడు ఇచ్చా నాకు, మరి నువ్వు బంగారం ఇస్తే నా ఇంట్లో ఉండాలి కదా, మరి వచ్చి చూసుకో అందండి. ఇల్లు మొత్తం ఎదిగినాడా దొరకల. భర్తకు చెప్తాను ఇచ్చిందండి బంగారం తల్లి. భర్తకి ఏం చెప్పాలి, అమ్మా నువ్వు నాకు బంగారం లేదు ఏమీ లేదమ్మా అని చెప్పి అదరగానంగా మాట్లాడుతున్నారండి. ఆ మాటని తునీకరించి భార్య పడుతున్నావు. నా భర్తకు తెలిసిందనుకో నువ్వు ఈ కొన్ని అబద్ధాలు చెబుతున్నావు, నా భర్తకు తెలిస్తే నా భర్త నన్ను కొడతాడమ్మ అంటుందండి. తీసుకున్నది చక్కగా. ఏమైంది చెప్పండి. ఒకరోజు అంట మారు మనసు పొందడానికి వచ్చిందంట. బంగారం తీసుకొని తాకట్టు పెట్టినాం, మారు మనసు పొందడానికి వస్తే ఆ దెయ్యం పడితే వస్తే ఆ దెయ్యం చెబుతుందంట, ఇదిగో తోటి పక్కన ఇంట్లో దగ్గర బంగారం తీసుకొచ్చి తాకట్టు పెట్టింది, ఆ బంగారం కొన్ని ఎక్కొడితే ఆ మొగుడు పిల్లలు చూడండి ఆ బంగారం నువ్వు ఎవడికి ఇచ్చావని చెప్పి భార్యను కొడితే ఆ భార్య భర్త ఇద్దరికి తక్కువ అయితే వాళ్ళిద్దరూ విడిపోయి ఆమె తన తల్లి దగ్గర ఉంటుందయ్యా, ఇదిగో ఆ బంగారం ఎప్పుడైతే తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చిద్దో అప్పుడు నేను ఆమె నుంచి వెళ్ళిపోతానని చెబుతుందంట దెయ్యం. చూడండి ఎట్టుంది, ఎవరు బాగా చేస్తున్నారండి ఆమెని, తన పాపాన్ని సరి చేసుకోవాలి. చూడండి జక్కి కూడా అలాగే తన ఇంటికి చూడండి యేసు ప్రభు రావాలంటే ఆ ఇంటిని ఏం చేసుకున్నాడు, తన పాపాన్ని చక్కబెట్టుకున్నాడు. ఇసుక అనేటువంటి రాజు కంట హృదయం గర్వం వచ్చినప్పుడు అంట మరణకరమైన వ్యాధి, అయ్యా ఇదిగో నువ్వు సచ్చిపోతా అని చెబుతుండే, అయ్యా మరి నేను బతకాలంటే ఏం చేయాలండి, నీ ఇల్లు చక్కబెట్టుకుంటే మాకరిచ్చి ప్రార్థన చేశాను. కన్నీరు అయ్యా ఇదిగో నేను ఇదిగో నీ దృష్టికి ఎలా నడిచానయ్యా, నమ్మకంగా ఎలా జీవించానయ్యా, నన్ను ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోమన్నా. చూడండి యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది మానవుడు తన పాపాన్ని సరి చేసుకోవడానికి. భూమి మీద చూడండి ఆయన 33.5 సంవత్సరాల యవ్వన వయసులో ఏ పాపం చేయకుండా బ్రతికాడండి. ఒక అక్రమం కానీ, ఒక వ్యభిచారం కానీ, ఒక దొంగతనం కానీ ఏది చేయలేదు. చాలా మంది ఇదిగో నేను యవ్వన వయసులో ఉన్నాను, ఇదిగో నాకు ఎంత కోరికలు ఉన్నాయి అనుకున్నా, నువ్వు కూడా యవ్వన వయసులో ఉంటే నీకు తెలుస్తాయి అంట. చూసావా కుర్రోళ్ళు ఇదిగో బల్లేసుకొని తిరుగుతున్నారు, నువ్వు నాకు ఇంకా బండి కూడా పెట్టలేదని తల్లిదండ్రుల్ని ఎలా పడితే అలా మాట్లాడతారు. నువ్వు నాన్న బ్రతికితే తెలిసిద్ది అంటారు. కాబట్టి యేసు ప్రభు కూడా మానవ దేహం ఉప్పు కారాలు తింటే కోరికలు ఉంటాయి అంటారు. కాబట్టి నేను కూడా ఈ భూమి మీదకి వచ్చి 3.5 సంవత్సరాలు చూడండి 33.5 సంవత్సరాలు భక్తి చేశాడు. తన యవ్వన వయసు కానీ, బాల్య వయసు కానీ, ఏ వయసులో కానీ ఎలాంటి పాపం చేయలేదు. మానవుడు ఎలాగ జీవించాలో కూడా చూపించాడు ప్రియమైన సహోదరి సహోదరు. కాబట్టి యేసు ప్రభు ఈ భూమి మీద కొంచెం ఎందుకు వచ్చాడండి, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు ప్రియమైన సహోదరి సహోదరు. అలాగే చూడండి ఈ జక్కే తన జీవితం చూడండి నశించిపోతుంటే యేసు ప్రభు వచ్చి తను రక్షించి తన ఇంటికి ఏం తెచ్చాడంట, ఇదిగో నువ్వు అబ్రహాము కుమారుడు, ఎందుకంటే ఇంటికి రక్షణ వచ్చిందండి. అబ్రహాం ఏడున్నాడు చెప్పండి, పరదేశంలో ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరు. మరి మనం జక్కి అబ్రహాం కుమారుడు అంటే ఏమైనట్టు, ఆయన కూడా పరదేశి. మరి మనం నరకానికి వెళ్తున్నామా,
పరదేశికి వెళ్తున్నావా? పాతాళానికి వెళ్తున్నావా? పరదేశికి వెళ్తున్నావా? ప్రియమైన సహోదరి సహోదరుడు, ఆయన ఈ భూమి మీదకి మనం రక్షించడానికి వచ్చాడండి. ఆయన మాట ప్రకారం చూడండి, ప్రతి పాపను రక్షించాడండి. చూడండి, ఇదిగో ఆయన సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, అమ్మా ఇదిగో నీలో ఈ పాపం ఉందమ్మా, ఇదిగో ఈ పాపాన్ని సరి చేసుకుంటే నీకేమిస్తానన్నాడు? నిత్య జీవ జలాన్ని ఇస్తానన్నాడు. నిత్య జీవ జలం అంటే పరలోక రాజ్యం. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి నువ్వు నీ పాపాన్ని సరి చేసుకున్నావా? నీ పాపం నుంచి నువ్వు రక్షించబడుతున్నావా? దేవుని సన్నిధిని యథార్థంగా నడుస్తున్నావా? ఆయన నశించిన దానికి వచ్చాడు. ఇంకా నువ్వు నశించిపోతున్నావా? నీ కుటుంబాన్ని నాశనం చేసుకున్నావా? నీ బిడ్డలు నాశనం చేసుకున్నావా? లేదంటే వారిని దేవుని సన్నిధికి నడిపిస్తున్నావా? ప్రియమైన సహోదరి సహోదరులు గమనించాలి. ఎందుకంటే నశించిన దాన్ని వెదక రక్షించడానికి యేసు ప్రభువు మీద మరి నువ్వేం చేస్తున్నావు? జక్కి చూడండి, ఆయన ఎత్తుకెళ్ళి ఇదిగో తన పాపాన్ని సరి చేసుకొని, తన లోపాన్ని బాగు చేసుకొని, ఇదిగో తన సన్నిధిలో తన ఇంటిని రక్షించుకున్నాడు, తన కుటుంబంలో ఉన్న బిడ్డలు రక్షించుకున్నాడు. మరి నువ్వు అలా ఉన్నావా? మరి ఆయన నీ కోసం వస్తే నువ్వు దేవుడి సన్నిధి దాకా రాగలుగుతున్నావా? చూడండి, కొంతమంది శనివారం అయినా ఆదివారం అయినా ప్రార్థనకు రారు, మందిరానికి తిని టీవీ చూసుకొని చక్కగా పడుకుంటారు. తిని చూడండి వ్యర్థమైన మాటలు చెప్పుకుంటా పడుకుంటారు. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడే ఆయన నిన్ను ఏం చేస్తాడంట? బాగుపరుస్తాడు. నేను ఇదిగో మాట్లేదు, నేను ఇదిగో త్రాగుడు మాట్లేదు, నేను వ్యభిచారం మాట్లేదు, నేను దొంగతనం మాట్లేదు, నేను మానాలనుకున్నా కానీ మానలేకపోతున్నాను. నేను మానతామండి. చూడండి, ఒక వ్యక్తి అంట చెరువు ఎదురు నుంచొని ఎంతసేపు అది లోతుగా ఎంత లోతుందని బయట నుంచి ఎంతసేపు చూసి నాకు ఎంత తెలిసిద్దండి. ఒక వ్యక్తి ఆ చెరువులో దూకినప్పుడు దాని లోతు ఎంతుందో తెలిసింది. అతను అసలు ఏ తెగలదో లేదో తెలిసింది. అలాగే చూడండి, నువ్వు లోపల నుండి ఇదిగో నేను మాట్లాడయ్యా, ఇదిగో నా గురించి ప్రార్థన చేయి, ఇదిగో నేను రక్షించబడాలి, ఇదిగో నేను మారాలి, నేను దేవుడి సన్నిధికి వచ్చినట్టు ప్రార్థన చేయి. ఏందండి, సెలబ్రిటీవా? లేకపోతే నువ్వు విఐపివా? నీకంటే గల్లే ఆయన ఎంతకు వచ్చాడు? అధికారాన్ని సొంతం గుర్తుదాడు. మరి నువ్వు అలా రాగలుగుతున్నావు దేవుడి సన్నిధికి? ఇదిగో నేను కూడా నరకం పోకూడదయ్యా, నేను కూడా ఇదిగో పాతాళంలో యాత్ర పడకూడదయ్యా, ఇదిగో నా ఆత్మ రక్షించబడాలి. ఇప్పుడు దాకా ఇదిగో నేను నశించిపోయాను, నా శరీరం నశించిపోయింది, నా శరీరం పాడైపోయింది, నేను త్రాగి నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, నేను వ్యభిచరించి ఇదిగో నా శరీర అవయవాలు పాడు చేసుకున్నాను, ఇంకా నేను నశించిపోలేను, ఇప్పటికైనా దేవుడి సన్నిధికి వస్తాను అని ఆశ కలిగి ఉన్నావా? ఉన్నామండి. అలాంటి ఆశ కలిగి ఉంటే చూడండి, జక్కయ్య అలాంటి ఆశ కలిగి దేవుని ఎద్దకు వస్తే దేవుడు అతనికి ఏం కలుగు చేశాడు? రక్షణ కలుగు చేశాడు. కాబట్టి నువ్వు కూడా నీ జీవితాన్ని మార్చుకొని, నీలో ఉన్న పాపాన్ని తీసేసుకొని దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం వింటే నువ్వు మార్చబడతావు. నీ జీవితం మారి, నీకు క్రియలు మారి ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. కాబట్టి ఆయన ఏంటంటే దుష్టుడు మరణించడం వల్ల నాకు ఎంత మాత్రం ప్రయోజనం లేదని. నువ్వు తాగి చచ్చిపోతే ఆయనకి ఇష్టం కాదు. నువ్వు వ్యభిచారం చేసి చూడండి వ్యాధి తెచ్చుకొని చచ్చిపోతే ఆయనకి ఇష్టం కాదని. నువ్వు డ్రగ్స్ తీసుకొని నీ జీవితాన్ని పాడు చేసుకుంటే ఆయనకి ఇష్టం కాదని. నువ్వు నన్ను ప్రేమించి ఆత్మహత్య చేసుకుంటే ఆయనకి ఇష్టం కాదు. నువ్వు చూడండి నదికి వేగంగా బండి తోలి యాక్సిడెంట్ చేసుకొని చచ్చిపోతే ఆయనకి ఇష్టం కాదు. ఎందుకంటే దుష్టుడు మరణించడం వల్ల నాకు ఎంత మాత్రం ప్రయోజనం లేదు. కానీ వాడు మారి తన ప్రవర్తన మార్చుకుంటే అంట ఆయనకి ఏంటంటే ఇష్టం. ప్రియమైన సహోదరి కాబట్టి ఇప్పటికైనా ఆయన ప్రేమమయుడు, నీ కొరకు తన చేతులు కాదు. ఇంకా తప్పైన కుమారుడు చూడండి, ఎన్ని తప్పులు చేసినా తండ్రి చూడండి తన కోసం ఏం చేశాడండి? తన ఆస్తిని చూడండి పాడు చేసిన
చూడండి, ఇదిగో 100 గంటలో బ్రతికిన, ఇదిగో చూడండి తన శరీరం మొత్తం వాసన వచ్చిన ఆ తండ్రి అద్దెకి రాగానే తండ్రి ఆ వ్యక్తిని హత్తుకున్నాడు. ప్రియమైన సహోదరి సోదరుడా, అలాగే చూడండి నువ్వు ఎలాంటి వాడు. కొంతమంది అంటారు, అయ్యో నేను ఎంతో పాపనయ్యా, నేను దేవుడి సన్నిధికి వచ్చానంటే అర్హుణ్ణి కాదయ్యా, నేను దేవుడి సన్నిధికి రావడానికి అర్హుణ్ణి కాదేమో అంటారు. అసలు దేవుడి సన్నిధికి వస్తేనే కదా ఆయన నిన్ను హత్తుకుంటలేదు తెలిసేది. కుమారుడు ఎన్ని పాపాలు చేసిన దేవుడు హత్తుకున్నాడు. అసలు భూమి మీదకి వచ్చిందే ఎవరి కోసం? పాపుల కోసం. కాబట్టి ఎప్పటికైనా నీలో ఉన్న పాపాన్ని తీసేసుకొని దేవుడి సన్నిధికి వస్తే ఆయన నిన్ను మారుస్తాడు. కాబట్టి నీ జీవితం బాగుపడింది. కాబట్టి ఆయన నశించినటువంటి దాన్ని రక్షించడానికి వచ్చాడు. కాబట్టి నీ యొక్క జీవితాన్ని రక్షించుకొని నీ కుటుంబాన్ని రక్షించుకొని దేవుడి రాజ్యాన్ని పొందాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రతి ఒక్కరికి మంచిదండి.